నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. ఇక నేను మీ గగన్. ఇవాల్టి వార్తా విశేషాలకు వస్తే నిజంగా చెప్పాలంటే కొన్ని ఘటనలు మనసుని కలిచివేస్తాయి. ఇక మనల్ని రక్షించాల్సిన పోలీసు వ్యవస్థే కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టి ఇబ్బంది పెట్టి నిజంగా చెప్పాలంటే ఇలాంటి విషయాలలో గనక మనం చూసినట్లయితే ఎంతో కాలంగా పోలీస్ వ్యవస్థ మీద మనకున్న నమ్మకం పోతుంది. ఇవాళ జరిగిన విషయం అయితే అంటే సెన్సేషనల్గా ఇద్దరు వ్యక్తులు పోలీస్ కస్టడీలో మరణించడం అనేది ఇప్పుడు యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. అలాగే ఇది జరిగింది ఎక్కడో అయినా కానీ మన మనసుని ఎంతగానో కలిచివేస్తుంది. అంటే రక్షక భటులుగా పేరుగాంచిన పోలీసులు రక్షించడం మరిచి రాక్షసుల్లా బిహేవ్ చేస్తున్నారు. అలాంటి విషయమే జరిగింది. మనం చూసినట్లయితే కస్టడీలో తండ్రి కుమారులు మృతి. మదురై హైకోర్టు సంచలన తీర్పు కూడా ఇచ్చింది. అంటే 9 మంది పోలీసులకు ఉరి శిక్ష వేసిన విషయం కనుక మనం పరిశీలించినట్లయితే 9 మంది పోలీసులకు ఉరి శిక్ష. అసలు ఇది ఎలా జరిగింది? అంటే పోలీసులకు ఉరి శిక్ష ఏంటి? అంటే నిజంగా చెప్పాలంటే పోలీసులు కదా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని న్యాయ వ్యవస్థ ముందు హాజరుపరుస్తారు. కానీ ఇక్కడ ఎందుకు న్యాయ వ్యవస్థ 9 మంది పోలీసులకు ఉరి శిక్ష వేసింది? అది ఉరి శిక్ష. అంత పెద్ద శిక్ష ఎందుకు వేసింది అని ప్రజలైతే కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే మనం చూసినట్లయితే ఆ చనిపోయిన వ్యక్తులు ఎవరైతే కస్టడీలో మరణించారో వాళ్ళేమీ మర్డర్లు చేయలేదు, మానభంగాలు చేయలేదు, మరే దారుణమైన విషయము వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కేవలం వాళ్ళకి ఏదైతే అన్నం పెడుతుందో ఆ షాప్లో కూర్చొని వాళ్ళ వ్యాపారం వాళ్ళు సక్రమంగా చేసుకుంటున్నారు. కానీ వారిని పోలీసులు తీసుకెళ్లి కస్టడీలో బంధించి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జ్ చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోయేలాగా పరిస్థితులు తీసుకొచ్చారు. ఇక అంటే తమిళనాడులోని సాతాన్ కులంలోని పోలీసు కస్టడీలో తండ్రి కుమారులు మృతి చెందిన కేసులో 9 మంది పోలీసులకు మదురై న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. 2020 కరోనా లాక్డౌన్ సమయంలో తూత్తుకుడి జిల్లా సాతన్ కులంకి చెందిన జయరాజ్ ఆయన కుమారుడు ఫెనిక్స్ అనుమతించిన సమయం దాటిన సెల్ ఫోన్ దుకాణాన్ని తెరిచి ఉంచారని పోలీసులు ఇద్దరిని స్టేషన్కి తీసుకువెళ్లారు. అంటే ఇది ఇప్పుడు కాదు, కరోనా టైంలో జరిగిన విషయం అనమాట. అయితే రాత్రంతా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అంటే ఎంతగా అంటే ఒక మనిషిని తీసుకెళ్ళి చాలా చిన్న అసలు తప్పే కాదు నిజం చెప్పాలంటే వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. పోలీసులు ఏదో రౌడీయిజంగా వాళ్ళని తీసుకెళ్తే సామాన్యుడు కదా ఎవరు ప్రశ్నిస్తారులే, వాళ్ళు ఏం చేస్తారులే అన్నట్లుగా వాళ్ళని తీసుకెళ్ళి లాకప్లో బంధించి ఇష్టం వచ్చినట్లు కొట్టి లాఠీ చార్జ్ చేసి వాళ్ళు మృతి చెందేలాగా చేశారనమాట. ఇంకా అక్కడ విషయం ఏం జరిగిందో మనం చూసినట్లయితే అంటే అనుమతించిన సమయం దాటిన కంటే సెల్ ఫోన్ దుకాణాన్ని తెరిచుంచడానికే దీనికి ప్రధాన కారణంగా చూపిస్తున్నారు. రాత్రంతా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం ఈ కేసును సుమోటోగా విచారణ తీసుకొని సిబిఐకి అప్పగించింది. సుమోటో అంటే కోర్టు తనంతటికి తానే ఒక విషయాన్ని పరిగణించి దాన్ని కేసుగా రిజిస్టర్ చేసుకొని ఆ కేసు మీద దర్యాప్తు చేపిస్తుంది అనమాట. సుమోటోగా తీసుకొని విచారణ జరిపించాలని చెప్పి సిబిఐకి అప్పగించింది. ఇక దర్యాప్తు చేపట్టిన సిబిఐ అధికారులు ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐలు బాలకృష్ణన్, రఘు గణేష్, పాలదురై, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, కానిస్టేబుల్ ముత్తురాజా, చెల్లదురై థామస్ ఫ్రాన్సిస్, వేల్ముత్తు సామితులపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. ఇది అంటే గత 5 ఏళ్లుగా ఈ కేసు విచారణ మదురై జిల్లా మొదటి సెషన్స్ కోర్టులో జరిగింది. అంటే నిందితుల్లో ఒకరైన ఎస్ఐ పాల్దురై అనారోగ్యంతో మృతి చెందారు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మిగిలిన 9 మంది దోషులకు అంటే గుర్తిస్తూ గత నెల 23న కోర్టు తీర్పునిచ్చింది. జడ్జి ముత్తుకుమరన్ సోమవారం దోషులకు శిక్షను ప్రకటించారు. అంటే 5 ఏళ్లుగా ఈ కేసు అయితే కోర్టులో పెండింగ్ ఉంది. కానీ నిన్న జరిగిన విషయంలో క్లారిటీగా అంటే అసలు తప్పు ఎక్కడ జరిగింది, అసలు ఎక్కడ నుంచి ఇది స్టార్ట్ అయింది అన్న విషయాన్ని వాళ్ళు పరిగణించి తప్పు ఎక్కడ జరిగిందో, నేరం నిజంగా జరిగిందా లేదా అన్న విషయాలను పరిగణించి ఎవిడెన్స్ని కరెక్ట్గా ఉందో లేదో చూసి 1కి 2 సార్లు ప్రశ్నించి ఎవిడెన్స్ ఎవరైతే ఉన్నారో విట్నెస్ని వారి ఆధారాలను
పాలనలో చూసుకొని అంతా కరెక్ట్గా ఉందా లేదా అని 1కి 100 సార్లు చూసి మరీ శిక్షను ఖరారు చేయటం మనం చూస్తున్నాం. అంటే చెప్పాలంటే 9 మంది పోలీసులకు ఉరిశిక్ష అనగానే నిజంగా సామాన్య ప్రజలకు ఒక భయాందోళన వాతావరణం కలుగుతుంది. అంటే పోలీసు వ్యవస్థే ప్రజలను కాపాడాల్సింది, అలాంటి పోలీసు వ్యవస్థే ప్రజలను ఇలా ఇబ్బంది పెడితే ఇంకా బాధను ఎవరికి చెప్పుకోవాలి? స్టేషన్ వరకు వెళితే మనకి భయం పోయి భరోసా వస్తుంది అనుకోవాలి, కానీ రక్షక భటులే రక్షించడం మానేసి ఇలా రాక్షసత్వంగా బిహేవ్ చేస్తే ఎవరికి చెప్పుకోవాలి అని ప్రశ్న కూడా తలెత్తింది. అంటే ఈ సందర్భంగా మొదటి మనం చూసుకున్నట్లయితే తండ్రి కుమారులను నగ్నంగా ఎదురెదురుగా నిలబెట్టి ఇష్టం వచ్చినట్లు కొట్టారని కేసు వివరాలు చదువుకుంటే మనకు బాగా తెలుస్తుంది. అంటే నిజంగా జడ్జికు కూడా ఆ కేసు వివరాలు ఏవైతే ఎవిడెన్స్ ఉందో అది చదువుతుంటే మనసుకు బాధ అనిపించిందంట. అంటే ఒక జడ్జు ఎంతో మందికి ఎన్నో నేరాలు చూస్తూ ఉంటారు, ఎంతో మందికి శిక్షలు వేస్తుంటారు, కానీ అసలు ఏ తప్పు చేయని ఒక సామాన్య ప్రజలని ఇలా ఇబ్బంది పెట్టి పోలీసులు ఎందుకు ఇంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ జడ్జి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే దోషులకు జీవిత ఖైదు శిక్ష భయాన్ని కలిగించదని మరణశిక్ష విధించినట్లుగా కూడా చెప్తున్నారు. అంటే నిజం చెప్పాలంటే ఒకవేళ నిజంగా శిక్ష వేస్తే ఈ మధ్యకాలంలో ఉరి శిక్షలు అనేది చాలా వరకు తగ్గించేశారు. ఎందుకంటే మనుషులు నిజంగా తప్పు చేస్తే వాళ్ళు చేసిన తప్పును అసహించుకోవాలి, కానీ తప్పు చేసిన మనిషిని కాదు అని చెప్పేసి మనకి చెప్పారు. మహాత్మా గాంధీ చెప్పారు, చేసిన తప్పుని నువ్వు అసహించుకో, అంతేగాని తప్పు చేసిన మనిషిని కాదు, వాడు కూడా ఒక మనిషే, పరిస్థితులను బట్టి అలా చేశారు అన్నట్లుగా మనకి చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కానీ ఇక్కడ ఈ కేసులో, ఇలాంటి కేసుల్లో మళ్ళీ పోలీసుల చర్యలు పునరావృతం కాకుండా, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా కోర్టు సీరియస్ గా తీసుకొని ఈ విషయంలో జీవిత ఖైదు, ఒకవేళ జీవిత ఖైదు వేస్తే వాళ్ళకు భయం రాదు, మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకూడదు అంటే ఉరి శిక్షే సరైనది అని చెప్పి నిర్ణయం తీసుకొని ఉరి శిక్షను ఖరారు చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. దోషులకు జీవిత ఖైదు శిక్ష భయాన్ని కలిగించదని మరణశిక్ష విధించడమే సరైనదని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో దోషులకు రిపీటెడ్ గా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయా లేదా అన్నట్లు ఒకసారికి రీవెరిఫికేషన్ కూడా కండక్ట్ చేసి దాన్ని చూడటం జరిగింది. ఈ నేపథ్యంలో దోషులకు 2 ఉరి శిక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదటి దోషి అయిన ఇన్స్పెక్టర్ శ్రీధర్ కు విధించిన 84 లక్షల జరిమానా, మిగిలిన వారికి విధించిన జరిమానాతో కలిపి మొత్తం 1.4 కోట్లు ఫెనిక్స్ తల్లికి ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఫెనిక్స్ అంటే ఎవరైతే అక్కడ తండ్రి కుమారుడు మరణించారో ఆ కుమారుడు పేరే ఫెనిక్స్. అంటే ఆ ఫెనిక్స్ తల్లికి ఈ డబ్బులు అనేది అందచేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అంటే నిజంగా ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు పోలీసులు చేసే తప్పులు న్యాయ వ్యవస్థ పరిశీలించి బాధితులకు రక్షణగా వాళ్ళకి ఎంతో కొంత రుణ మొత్తాన్ని అప్పగిస్తారు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో ఆ కుటుంబ పెద్దలు కనుక మరణించినట్లయితే వాళ్ళు బతకడం కూడా కష్టమైపోయే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అసలు ఏం జరిగిందని కనుక మనం చూసినట్లయితే కేసు వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఏమిటి కస్టడీ మరణాల కేసు అని కనుక మనం పరీక్షించినట్లయితే ప్రతి సామాన్యుడు తెలుసుకోవాల్సిన విషయమే ఇది. ఎక్కడో జరిగింది కదా అని అస్సలు అనుకోకూడదు. ఎందుకంటే ప్రతిరోజు మనం చూసే సమాజంలో ఇలాంటి విషయాలు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇది మన ముందుకు వచ్చింది, మరెన్నో చరిత్ర పుటలు వెనుక దాగి ఉన్నాయి అంతే. లాక్డౌన్ కొనసాగుతున్న 2020 జూన్ 19న జయరాజ్ సాతన్ కులంలోని తమ సెల్ ఫోన్ దుకాణంలో కూర్చుని ఉన్నారు. ఇక్కడ జయరాజ్ అంటే ఎవరైతే తండ్రి ఉన్నారో తన పేరు జయరాజ్, అలాగే కొడుకు పేరు ఫెనిక్స్. తమ సెల్ ఫోన్ దుకాణంలో కూర్చుని ఉన్నారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, అంటే కోవిడ్ నిబంధనలు నిజంగా ఉల్లంఘించారా అంటే లేదు, ఉల్లంఘించారనే ఆరోపణలతోటి వాళ్ళు అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకి తీస్తారు. అలాగే వేరే సంఘటనలో తమను జయరాజ్ నిందించారన్న విషయాన్ని పోలీసులు మనసులో పెట్టుకొని తన తండ్రిని విడిచిపెట్టాలని తనయుడు ఫెనిక్స్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి బతిమిలాడాడు. మా నాన్న అయితే ఏ తప్పు చేయలేదు సార్, మమ్మల్ని వదిలిపెట్టండి సార్ అంటూ కాళ్ళ వేళ పడ్డాడు. కానీ వాళ్ళు మాత్రం అస్సలు మనిషి జాతిలోని ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని అనిపించేలాగా అనిపించింది. తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ తల్లి తండ్రి వాళ్ళ బిడ్డని ఎంత ప్రేమగా పెంచుకొని ఇలాంటి పరిస్థితిలో నిజంగా ఆ తండ్రి ముందు ఆ కొడుకుని నగ్నంగా నుంచోబెట్టి కొట్టారంట. అలాగే అదే బిడ్డ ముందు తండ్రిని నగ్నంగా నుంచోబెట్టి కొట్టారంట. వాళ్ళు ఏమన్నా పెద్ద నేరం చేశారా అంటే లేదు. భయంకరమైన నేరాలు చేసిన వాళ్ళని పోలీసులు ఎప్పుడు వాళ్ళ జోలికి వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళని ఏం చేస్తారో అని భయం. కానీ కామన్ మ్యాన్ జోలికి వెళ్తే ఎవరేమంటారులే, కామన్ మ్యాన్ కదా ఎవడు ప్రశ్నిస్తాడులే
అన్నట్లుగా వాళ్ళ వైఖరి కనిపిస్తుంది కొన్నిసార్లు. నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. ఏమైనా జరిగినా కానీ అమ్మో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇంకా పెద్ద సంఘటనలు జరుగుతాయేమో, వద్దు అన్నట్లుగా అనిపిస్తుంది. అలాంటి ఘటనే ఈ ఘటన. అయితే వేరే సంఘటనలో తమ్ముడు జయరాజ్ నిందించాడని చెప్పేసి విషయాన్ని మనసులో పెట్టుకొని ఏదో సంఘటనలో అతనికి పోలీస్కి మధ్యన జరిగిన కొన్ని మాటల కారణంగా, కొంత వాగ్వాదం కారణంగా ఇప్పుడు మళ్ళీ ఆ మనిషిని తీసుకెళ్ళి ఏమీ లేని చోట ఒక ఫేక్ ఆరోపణతోటి కోవిడ్ సమయంలో, అంటే అప్పుడు మనకి టైమింగ్స్ అనేవి ఉన్నాయి, ఈ టైం తర్వాత షాప్ అనేది ఉండకూడదు అని చెప్పేసి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. కానీ ఆ నియమ నిబంధనలు వీళ్ళు ఎక్కడా ఉల్లంఘించలేదు. కేవలం ఆ ఆరోపణతో వాళ్ళని అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకెళ్లడం జరిగింది. అలాగే జయరాజ్ తనయుడు ఎదుటే తిడుతూ చావగొట్టారు. అడ్డుకోబోయిన ఫెనిక్స్ని తీవ్రంగా బాదారు. ఇద్దరిని ఆ రాత్రంతా స్టేషన్లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. కుటుంబ సభ్యులు రేపు ఉదయం వదిలేస్తామని చెప్పి వాళ్లకు వేరే దుస్తులు తీసుకురండి అని చెప్పారు. చూసాం కదా, జై భీమ్ సినిమా లాంటి సినిమాలు ఎన్నో చూస్తూ వచ్చాం. అలాంటి సినిమానే నిజ జీవితంలో ఇక్కడ చూసినట్లయితే ఇది అంతే, అంతకు మించిన పెద్ద తేడా ఏం లేదు. పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు గనక అక్కడికి వచ్చినట్లయితే పోలీసు వారు ఒక్కటే చెప్తారు, ఏం కాదమ్మా రేపు పొద్దుటికల్లా మేము వాళ్ళని పంపించేస్తామని చెప్పేసి. సేమ్ అదే జరిగింది, అదే సీన్ రిపీట్ అయింది. రేపటికల్లా మీ వారిని విడిచిపెడతాం, వాళ్ళకి వేరే జత దుస్తులు తీసుకురండి అని చెప్పి కుటుంబ సభ్యులను అక్కడ నుంచి పంపించేశారు. అయితే వాళ్ళకు వేరే దుస్తులు తీసుకురని చెప్పి ఆ తండ్రి కొడుకుల్ని మరుసటి రోజు సాతన్కులం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడే బట్టలు మార్చారు. అనంతరం జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి కస్టడీకి తరలించారు. వారిని కోవెల్పట్టి సబ్ జైల్లో ఉంచారు. అక్కడ వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కోవెల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంటే వాళ్ళ కస్టడీలోకి తీసుకున్న 2 రోజుల్లోనే వాళ్ళ ఆరోగ్యం క్షీణించిందంటే నిజంగా ఎంత దారుణంగా వాళ్ళని, అంటే హింసాత్మక చర్యలు అనాలా, లేదంటే వాళ్ళని బాధ పెట్టడానికే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి లాఠీ చార్జ్ చేసి ఒళ్ళంతా 3rd డిగ్రీ అప్లై చేశారని మనం అనాలా? అంటే నిజంగా ఇద్దరు తండ్రి కొడుకులు హెల్దీగా ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు. కానీ వాళ్ళని తీసుకెళ్ళి కేవలం 2 రోజుల్లో వాళ్ళకి అంటే ఆరోగ్యం బాగోక ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే వాళ్ళని ఏ విధంగా ఆ లాఠీ చార్జ్ చేశారనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఆ తండ్రి కొడుకులను మరుసటి రోజు సాతన్కులం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడే బట్టలు మార్చారు. అనంతరం జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి కస్టడీకి తరలించారు. సబ్ జైల్లో ఉంచారు. అక్కడ వారికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో కోవెల్పట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెదడులో రక్తనాళాలు చిట్లడంతో ఫెనిక్స్ జూన్ 22న అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ముందుగా చనిపోయింది కొడుకు. అంటే తండ్రిని అరెస్ట్ చేశారు, తండ్రిని కొడుతున్నారు అని చెప్పేసి ఆ కొడుకు కాలహవేళ పడి పోలీసు వారిని ప్రతిమిలాడితే వెంటనే ఆ కొడుకు మీద వాళ్ళు లాఠీ చార్జ్ చేసి ముందుగా మరణించింది ఇక్కడ కొడుకు అనమాట. అయితే జూన్ 22న అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇక ఆసుపత్రికి తీసుకువెళ్ళగానే మరణించారని తెలిసింది. ఇక మరుసటి రోజు జయరాజ్ సైతం ఛాతీ నొప్పితో ఆసుపత్రిలోనే కన్నుమూశారు. అంటే కేవలం 1 రోజు వ్యవధి కూడా లేకుండా నిన్న కొడుకు చనిపోతే ఇవాళ తండ్రి చనిపోయిన పరిస్థితి చూసుంటారు. నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే ఏం చేయలేక నిస్సహాయక స్థితిలో ఉన్నారు. ఇక ఆ తల్లి అయితే ఎక్కడ తిరుగుతుంది, ఎవరిని, నిజంగా ఏమైనా ఆపద వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ గోడును వెలబుచ్చుకుంటారు ప్రజలు. కానీ ఆ పోలీస్ స్టేషనే ఇవాళ ఒక మరణ మృదంగంలా మోగించి 2 ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. వారిని కోవెల్పట్టి సబ్ జైలులో ఉంచి మళ్ళీ అక్కడ వారికి ఆరోగ్య సమస్యలు మళ్ళీ అంటే ఇబ్బందిగా ఉందని చెప్పేసి మళ్ళీ ఆ తండ్రిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్తే ఛాతీ నొప్పితో ఆసుపత్రిలోనే కన్నుమూశారు. ఈ కస్టడీ మరణాలపై సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. అలాగే దీంతో మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. ఘటనపై జ్యుడిషియల్ విచారణకి ఆదేశించింది. ఇక సాతాన్కులం పోలీస్ కేసు విచారణలో సహకరించడం లేదని, అంటే ఆ పోలీసులు కూడా అక్కడ జ్యుడిషియరీ కూడా భయపడకుండా అసలు కేసుకు ఏమాత్రం సహకరించకుండా ఇబ్బంది పెట్టే వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఈవెన్ అక్కడున్న జ్యుడిషియరీ కూడా. అయితే పోలీసు కేసు విచారణలో సహకరించడం లేదని బెదిరిస్తున్నారని కోవెల్పట్టి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ హైకోర్టుకు ఓ నివేదిక సమర్పించారు. అంటే కోర్టులో న్యాయవాదులు ఉంటారు, అలాగే జడ్జి ఉంటారు. ఇంతమంది ఉన్నప్పటికీ కూడా పోలీసులు తమ వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. వాళ్ళు చేసిన తప్పుకి కాస్తైనా భయం లేకుండా ఈవెన్ జ్యుడిషియరీ ఆఫీసర్తో కూడా వాళ్ళు సరిగ్గా అంటే ఇబ్బంది పెట్టే వాతావరణాన్ని క్రియేట్ చేశారనమాట. కాబట్టి ఇక వాళ్ళు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ హైకోర్టుకు ఒక నివేదిక సమర్పించారు.
ఇక్కడైతే కేసు విచారణ అనేది అంత క్లియర్గా లేదు. ఇక్కడైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఒక నివేదిక సమర్పించడం కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో విచారణ పరిధిలో ఉన్న సమయంలోనే కేసు దర్యాప్తులు అంటే సిబిఐకు బదిలీ చేశారు. ఇక్కడైతే పోలీస్ వ్యవస్థను మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. అలాగే పోలీస్ వ్యవస్థ కూడా అక్కడ లోకల్గా ఏమాత్రం కంట్రోల్ చేసే విధంగా లేరు అని చెప్పేసి వెంటనే సిబిఐకి కేసు అప్పగించడం చూసాం. అలాగే వ్యాపారుల్ని రాత్రంతా హింసించారని ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ చెప్పిన విషయాలను సీరియస్ గా తీసుకున్నారు. ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే వాళ్ళని కస్టడీలో తీసుకున్న సమయంలో ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉందో ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్ ధైర్యం చేసి సాక్ష్యం చెప్పడానికి వచ్చింది కాబట్టి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లేదంటే ఎన్నో చరిత్ర పుటల కింద ఉన్న మరొక కేసుగా ఈ కేసు కూడా అయిపోయేది. కాకపోతే ఇక్కడ ఆ లేడీ కానిస్టేబుల్ ఈ విషయాన్ని బయట పెట్టడం వల్ల ఎవిడెన్షియరీ వాల్యూ ఉండటం వల్ల కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పడం వల్ల ఈ కేసు అయితే బయటకు వచ్చింది. అయితే ఆ మహిళా కానిస్టేబుల్ చెప్పిన విషయాన్ని సీరియస్గా పరిగణించిన హైకోర్టు పోలీస్ స్టేషన్ను స్వాధీనంలోకి తీసుకొని సంబంధిత సామాగ్రిని అంతా స్వాధీనం చేసుకోవాలని తూత్తుకుడి జిల్లా కలెక్టర్ ఇతర అధికారులను ఆదేశించింది. సాక్ష్యాలను సేకరించి సిబిఐకి బదిలీ చేయాలని ఫోరెన్సిక్ బృందానికి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్ సాక్ష్యాన్ని తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ అయితే సీజ్ చేయాలని వెంటనే ఆ జిల్లా అధికారులకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి జ్యుడిషియరీ ఒక నియమ నిబంధనని ఏర్పాటు చేసింది. ఇక వెంటనే ఆ పోలీస్ స్టేషన్ సీజ్ చేసి అక్కడున్న సామాగ్రిని అంతా స్వాధీనం చేసుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక అదనపు పోలీస్ సూపరింటెండెంట్ డి కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ సి ప్రతాపన్, కానిస్టేబుల్ మహాజన్లపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. అంటే వాళ్ళు పోలీసులకు భయపడరు, పోలీసులయ్యండి పోలీసులకు భయపడరు, న్యాయ వ్యవస్థకు భయపడరు. అలాంటి పరిస్థితిలో ఇంకా ఏం చేయాలో తెలియక జ్యుడిషియరీ దీన్ని సవాలుగా తీసుకొని కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. ఆ తర్వాత వారు క్షమాపణలు చెప్పడంతో కోర్టు ధిక్కరణ చర్యలు ఉపసంహరించింది. ఇక మహిళా హెడ్ కానిస్టేబుల్ చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని అయితే సీరియస్గా పరిగణించి అసలు అక్కడ జరిగిన విషయం ఏంటి అని కనుక్కొని అలాగే మెడికల్ రిపోర్ట్లను ఆధారంగా చేసుకొని ఆ విషయాన్ని అంటే ఇష్యూని ఏదైనా సీరియస్గా తీసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది ఎవిడెన్స్. కానీ ఇక్కడ పోలీసులు ఎవిడెన్స్ని క్లియర్గా ఉంచుతారంటే డెఫినెట్గా ట్యాంపర్ చేస్తారు. కానీ ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన డైరెక్ట్ స్టేట్మెంట్ని అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ని ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నారు. ఒక ఐ విట్నెస్గా ఇక్కడ ఎవరు నిలిచారంటే ఒక హెడ్ కానిస్టేబుల్. ఇక్కడ బాధ్యత మరిచి పోలీసులు చేసింది ఒక నేరం. ఈ లాకప్ డెత్కి ఒక సాక్ష్యంగా నిలిచింది మరొక పోలీస్, ఒక హెడ్ కానిస్టేబుల్. అంటే సమాజంలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. కానీ ఇద్దరు చేసే డ్యూటీలో మాత్రం డిఫరెన్స్ ఉంది. ఒక హెడ్ కానిస్టేబుల్ బాధ్యతగా జరిగిన విషయాన్ని జరిగినట్లు జ్యుడిషియరీ ముందు చెప్పడం వల్ల వాళ్ళకి న్యాయం అంటే వాళ్ళు చనిపోయినప్పటికీ వాళ్ళ కుటుంబానికైనా న్యాయం జరిగేలా న్యాయ వ్యవస్థ పైన ఒక నమ్మకం అంటే న్యాయ వ్యవస్థ ఉంది, అట్లీస్ట్ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోయినా న్యాయ వ్యవస్థ న్యాయం అందిస్తుంది అన్నట్లుగా ఈ కేసు అయితే కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుందని చెప్పాలి. ఇక మహిళా హెడ్ కానిస్టేబుల్ చెప్పిన విషయాలు, మెడికల్ రిపోర్టులు, కోవెల్పట్టి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ నివేదిక తదితరాలని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఈ కస్టడీ మరణాల్లో పోలీస్ పాత్ర ఉందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. అంటే చివరి వరకు కూడా ఆ పోలీసులు ఏం కాదులే, ఎవిడెన్స్ అంతా ట్యాంపర్ చేశాం, ఐ విట్నెస్లు ఎవరూ లేరు, మనల్ని మించి ఇంకా ఎవరున్నారులే, మనకి ఎదురుగా సాక్ష్యం ఎవరు చెప్తారులే అన్న ధైర్యంతో వాళ్ళు దేనికి భయపడకుండా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. అయితే ఆ హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఎవిడెన్స్ని బేస్ చేసుకొని అలాగే మెడికల్ రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు మరణించిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా బయటికి రాకుండా వాళ్ళు ఎన్నో దారుణాలు చేశారు. కానీ ఫైనల్గా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ను ఎవిడెన్స్గా తీసుకొని ఆ పోస్ట్ మార్టంలో కనుక మనం చూసినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. కేవలం వీళ్ళు చేసిన లాఠీ చార్జ్ దెబ్బల ద్వారా ఆ దెబ్బల తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల ఆ మరణం సంభవించినట్లు క్లియర్గా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా తెలుస్తుంది. అయితే వారే దోషులను తేల్చి చెప్పిన సిబిఐ ఇక 2020 నుంచి 2026 వరకు సిబిఐ 100 మందికి పైగా సాక్షులను ప్రశ్నించింది. అంటే మొట్టమొదటిసారిగా ఇలాంటి కేసులో 100 మంది సాక్షులను ప్రశ్నించింది. కొన్ని కేసుల్లో మాత్రమే ఇలా 100 మంది సాక్షులను ప్రశ్నించే అవకాశం ఉంటుంది.
అంటే గత 5 ఏళ్లలో ఈ 100 మంది సాక్షులను ప్రశ్నించడం అంటే అది జ్యుడిషియరీకి పెద్ద సవాలు. కానీ ఆ సవాల్ని ఛాలెంజ్గా తీసుకొని అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ 100 మంది సాక్షులని స్టేట్మెంట్స్ తీసుకొని ఈ ఎవిడెన్స్ని ఆధారంగా బేస్ చేసుకొని ఈ కేసును ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్గా 2000 పేజీలకు పైగా ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ అంటే సాధారణంగా ఎన్ని పేజీలు ఉంటుంది? మహా అయితే ఒక 10-12 పేజీలు. కానీ ఇక్కడ ఏకంగా 2000 పేజీలు అంటే ఎంత తీవ్రత ఈ అఫెన్స్లో దాగి ఉందని మనం చూడొచ్చు. కామన్ మ్యాన్ చేసిన తప్పేమైనా ఉందా అంటే ఇక్కడ ఏం లేదు. కేవలం పోలీసులు చేసిన చర్య తప్ప, పోలీసులు సృష్టించిన ఒక అలజడి వాతావరణం తప్ప, పోలీసు వైఖరి వల్ల 2 నిండు ప్రాణాలు కోల్పోయిన దృశ్యం అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. 2000 పేజీలకు పైగా ఛార్జ్ షీట్ని దాఖలు చేసింది. ఇక తండ్రి కొడుకులు కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించలేదని తేల్చి చెప్పింది. ఏవైతే వాళ్ళు గైడ్ లైన్స్ అంటే నియమ నిబంధనలను పాటించలేదు, ఉల్లంఘించారని చెప్పేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారో అసలు అక్కడ అలాంటిదేం జరగలేదని, వాళ్ళు ఏమాత్రం ఏ రూల్ని ఉల్లంఘించలేదని చెప్పి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అయితే పోలీసులే దోషులను నిర్ధారించింది. ఇక దీంతో వారిని అరెస్ట్ చేసి మదురై సెంట్రల్ జైలుకు తరలించారు. 5 ఏళ్లుగా ఈ కేసు విచారణ మదురై మొదటి సెషన్స్ కోర్టులో జరుగుతుంది. ఇక 9 మంది పోలీసులు దోషులేనని గత నెల 23న కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈ 9 మందికి కోర్టు సోమవారం మరణశిక్షను విధించింది. ఇలాంటి విషయాల్లో ఇలాంటి పోలీసులకి ఇలాంటి శిక్షే కరెక్ట్. మరణశిక్ష అంటే ప్రాణం పోతుంది కదా, మరి ఎలా అని గనక జాలి చూపించినట్లయితే, ఇలాంటి పోలీసులు గనక ఉన్నట్లయితే మన సామాన్య ప్రజలు ఎవరైతే ఉంటారో కామన్ మ్యాన్లు పోలీసు గడప అంటే ఎంత పెద్ద గొడవలైనప్పటికీ కూడా గడప దాటాలి, పోలీస్ స్టేషన్కి అడుగు పెట్టాలి అంటే భయంకరమైన వాతావరణం కనిపించే రోజులు ఉన్నాయంటే నిజంగా ఎవరు గుండెల మీద చెయ్యి వేసుకొని పడుకోలేని పరిస్థితి. ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థ క్లియర్గా ఉంటుందో మిగిలిన అన్ని వ్యవస్థలు ప్రశాంతంగా బ్రతికే వాతావరణం కనిపిస్తుంది. ఆ పోలీస్ వ్యవస్థే కనుక సరిగ్గా లేకపోతే కామన్ మ్యాన్ నుంచి ఒక ఫేమస్ పొలిటీషియన్ వరకు ఎవరు సరిగ్గా బ్రతకలేని పరిస్థితి వాతావరణం కనిపిస్తుంది. ఇక జ్యుడిషియరీకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి కేసులో ఇలాంటి విషయాలను కనుక సీరియస్గా తీసుకొని పరిగణించినట్లయితే 2000 పేజీల ఛార్జ్ షీట్ని కనుక వాళ్ళు పరిశీలించి 100 మంది సాక్షుల్ని వాళ్ళు పరిశీలించి ఇలాంటి జడ్జిమెంట్ని ఇచ్చారంటే 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధించారు అంటే న్యాయ వ్యవస్థపై మళ్ళీ ప్రజలకు నమ్మకం కల్పించే సూచనలు అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇవాళ ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఈ కేసు ఒక దిశానిర్దేశంగా, ఈ కేసు ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని మనకు తెలుస్తోంది. అమరావతి రాజధాని ఎంతోమంది ఆంధ్రుల కళ. నీ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి. 3 రాజధానులు తెచ్చి తెరపై కొత్త గందరగోళ వాతావరణం. భూములు ఇచ్చిన రైతులు కన్ఫ్యూజన్, క్లారిటీ లేని క్వశ్చన్స్. అలాంటి పరిస్థితుల్లో ఇక అమరావతి రాజధాని అని చెప్పేసి ఈ నెలలో అంటే 1వ తారీఖు నుంచి నిన్నటి వరకు నేటి వరకు కూడా ఇదే హాట్ టాపిక్ నడుస్తుంది. అమరావతి రాజధానిగా ప్రకటించారు, కానీ చట్టరూపం అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం వరకు ఓకే. అయితే అమరావతికి రాజముద్ర లభించింది. ఇక రాష్ట్ర రాజధాని హోదా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకంతో చట్టరూపం, గెజెట్ నోటిఫికేషన్ విడుదల. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టపరమైన గుర్తింపు పొందింది. 2024 జూన్ 2 నుంచి అమరావతి రాష్ట్ర రాజధాని హోదా దక్కింది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను సవరిస్తూ కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఈ నెల 1-2 తేదీల్లో ఆమోదించిన సంగతి తెలిసిందే. అయితే మనం చూసినట్లయితే అమరావతికి రాజముద్ర లభించేటట్లుగా అంటే ఎన్నోసార్లు ఈ అమరావతికి ఆమోదం లభిస్తుందా, అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేస్తారా, లేదంటే మళ్ళీ 3 రాజధానులు అంటారా అని ఒక ప్రశ్న అయితే ప్రజలలో ఒక గందరగోళమైన వాతావరణాన్ని సృష్టించింది. అంటే ప్రభుత్వాలు మారే కొద్దీ రాజధాని మారుతుందా, రాజధాని అంటే అసలు మారుతుందా, ఫ్యూచర్ ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఎకరాలకు ఎకరాలు అమరావతికి అంటూ ఇచ్చేసాం, మరి రాజధాని కాకపోతే పరిస్థితి ఏంటి అని ప్రజలలో అంటే ఎంతో ఒక ఆవేదన, ఒక భయంకరమైన వాతావరణం అయితే మనం చూడొచ్చు. ఇక అలాంటి రోజుల నుంచి మనం చూసినట్లయితే ఇక అమరావతికి రాజముద్ర పడింది. ఇక రాజముద్ర
ఒక మంచి రాజమార్గాన్ని పరిచింది అని కూడా మనం చూడొచ్చు. ఇక దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026గా దానికి చట్టరూపం ఇచ్చారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని కోరుతూ ఏపీ శాసనసభ మార్చి 28న చేసిన ఏదైతే తీర్మానం జరిపి ఆ రోజు సభలో దాన్ని పంపించారో దానికైతే యాక్సెప్టెన్స్ దొరికింది. ఇక రాజముద్ర ముద్రించినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని గుర్తింపును వస్తూ ఆమోదం మోజువాని ఆమోద ముద్రతోటి ఎప్పుడైతే వేశారో ఇక పార్లమెంట్ ఆమోదించిన ఆ బిల్లును కేంద్ర న్యాయశాఖ సోమవారం రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపింది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 కింద అధికారాలను అనుసరించి ఆమె వెంటనే దానిపై సంతకం చేసి రాజముద్ర అందించడంతో అమరావతికి రాజధాని అని చెప్పేసి ఒక మంచి పేరు అనేది మనం చూడొచ్చు. ఇక రాజధాని అమరావతి అని చెప్తుంటే ఆ మూమెంటే చాలా ప్రౌడ్గా ఉంది. ఇక రాష్ట్రపతికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపినది కూడా మనం చూడొచ్చు. రాజధానిగా అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమైన మోటోగా ఎప్పుడూ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే కూటమి ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే రాజధానిగా అమరావతి ఉంటుంది అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చారు. నిజంగా అమరావతిని రాజధానిగా ఉంచుతారా లేదా మారుస్తారా అన్న పరిస్థితుల్లో ఇక కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళు చెప్పిన మాటను నిలబెట్టుకున్నారు. ఇక రాజధాని చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2026కు ఆమోదం తెలిపి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చంద్రబాబు అలాగే ఏపీ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇక ఇదే విషయం గురించి నారా లోకేష్ కూడా ట్వీట్ చేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని ప్రజల తరపున ఆనందం వ్యక్తం చేస్తూ ఈ రాజధాని అమరావతికి ఎవరైతే ముందు నుంచి అడుగులు వేస్తూ వాళ్ళకి తోడుగా ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కొన్ని రోజులుగా చూసినట్లయితే వాతావరణంలో భిన్న మార్పులు. ఒక చోటేమో భయంకరమైన ఎండ వస్తుంది, మరొక చోటేమో వాన వచ్చే పరిస్థితి. అసలేంటి వాతావరణ యొక్క మార్పులు నిజంగా చెప్పాలంటే వాతావరణం ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉందన్నట్లుగా మనం చెప్పొచ్చు. ఎప్పుడూ లేని వాతావరణం ఎందుకు ఇంత భయంకరమైన నిన్న నిజంగా చెప్పాలంటే దాదాపు 8 మంది ఈ పిడుగు కారణాల వల్ల మరణించారు. పిడుగుపడి ఏకంగా 8 మంది మరణించారు. ఒకవైపు ఇంత ఎండ వస్తుంటే వాన ఎలా వస్తుంది? వర్షం పడి నిజంగా 8 మంది మరణించారంటే అది నిజం, పచ్చి నిజం. ఎక్కడ జరిగింది అని మనం చూసినట్లయితే వేసవిలో వాన బీభత్సం, పలు జిల్లాల్లో పిడుగుపాట్లకు 9 మంది మృతి. హనుమాన్ జంక్షన్లో లోతట్టు ప్రాంతాలు జలమయం. ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నేల కొరిగిన వరిచేలు. అకాల వర్షం సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. కొన్ని చోట్ల పిడుగులు పడి మొత్తంగా 9 మంది చనిపోయారు. రకరకాల చోట్ల మొత్తంగా 9 మంది మరణించినట్లు మనం చూడొచ్చు. ఇక రహదారులు జలమయమయ్యాయి. వర్షం కారణంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలులు ఉరుములతో కూడిన వర్షానికి పలు చోట్ల చెట్లు నేల కొరిగాయి. ఇక కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం ప్రధాన రహదారిలో విద్యుత్ తీగలపై విరిగిపడిన కొబ్బరి చెట్టు మనకి ఇక్కడైతే విజువల్లో కనిపిస్తుంది. అంత తీవ్రత ఉందా వర్షాలు? ఎందుకు ఒకప్పుడు వర్షం ఎప్పుడు వస్తుందో కాస్త ఐడియా ఉండేది, కానీ ఇప్పుడు వర్షం ఎప్పుడు వస్తుందో అస్సలు చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. దానికి కారణం కాలుష్యమా? రకరకాల కారణాలు ఉన్నాయంటే డెఫినెట్గా ఉన్నాయి. అయితే అసలు ఈ వర్షం ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో చూద్దాం. వేసవిలో వానలు బీభత్సం మనం చూసినట్లయితే విద్యుత్ లైన్ల మీద పడడంతో సరఫరా వ్యవస్థకు అంతరాయం కలిగింది. జిల్లా కేంద్రం ఏలూరులో సాయంత్రం 4 గంటలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా రాత్రి 8 గంటలకు కూడా పునరుద్ధరించలేదు. ఎంత తీవ్రత, ఎంత నిజంగా కరెంటు స్తంభాలు నేల కొరిగాయంటే అక్కడ గాలి ఎంత అధికంగా వీచిందో మనం చూడొచ్చు. అలాగే వర్షం తాకిడి ఏ విధంగా ఉందో కూడా మనం చూడొచ్చు. ఇక జిల్లాలో వ్యవసాయ ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. నూజివేడిలో మామిడి కాయలు నేలరాయాయి. ప్రత్యేకంగా ఈ సీజన్ మామిడి సీజన్గా ఉంటుంది. మామిడికి పంటకి అయితే అత్యధిక ఇబ్బంది కలిగే వాతావరణం మనం చూడొచ్చు. ఎందుకంటే కాయకి గనక చిన్న దెబ్బ తగిలినా లేదంటే వర్షం కారణంగా పురుగులు చేరడం లాంటి సమస్యలు తలెత్తున్నాయి. ఇక మామిడి రైతులు పడే కష్టాలు అంతా ఇంత కావు. అయితే
మనం చూసినట్లయితే ఇక ఉద్యాన పంటలకు సంబంధించి అలాగే జంగారెడ్డిగూడెం మన్యం ప్రాంతాల్లో పలు పొగాకు బ్యార్లను దెబ్బతిన్నాయి. అలాగే చేతకొచ్చిన వరి పంట నేల కొరిగింది. జాతీయ రహదారులు వెంబడి ఆరబెట్టుకున్న ధాన్యం మొక్కజొన్న తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారి మధ్యలో జంగారెడ్డిగూడెం జీలుగుమిల్లి మండలాల పరిధిలో వేగవరం దర్భగూడెంలో ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు చోట్ల సోమవారం వర్షం కురిసింది. ఇక భారీగా గాలులు వీయడంతో వరి చేలు అన్ని నేలమట్టం అయ్యాయి. ఇక వరి ఇంటికి వచ్చే సమయం, కొన్ని రోజుల్లో కోత ఉంటుంది, ఇక వరి కూడా ఇంటికి వచ్చే సమయం. కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో రైతులు బాధపడే అవకాశం ఎంతవరకు ఉంది అని అంటే, ఇలాంటి వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియకపోవడంతో నిజంగా రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. గిట్టుబాటు ధరలు లేక ఇలా పంట అంతా నష్టం వాటిల్లి, అలాగే వాళ్ళు ఖర్చులు కూడా అధికంగా పెట్టే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కూలీలకు కానీ లేదంటే పంట ఉత్పత్తులకు, అలాగే ఏదైతే మందులు వాటికి కూడా ఎక్కువ డబ్బు పెడుతూ ఇప్పుడైతే ఇలాంటి నష్టాలు చూడటం నిజంగా బాధాకరం. అలాగే వేగవరం దర్భగూడెంలో ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. అలాగే కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం ప్రధాన రహదారి పక్కన కొబ్బరి చెట్టు విద్యుత్ తీగలపై కూలింది. చెట్టు తీగలపై వేలాడుతుండగా కింద నుంచి ప్రమాదకర పరిస్థితిలో వాహన చోదకులు రాకపోకలు సాగించారు. అంటే వర్షం పడింది, స్కూల్ పిల్లలు ఇంటికి వెళ్ళాలి, అలాగే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో ఉద్యోగం చేసే వాళ్ళు ఇంటికి వెళ్ళాలి. కానీ ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎక్కడని ఉంటారు, ఎలా అని ఉంటారు. కాకపోతే తస్మాత్ జాగ్రత్త, ఎందుకంటే కరెంటు వైర్లు కనుక వాటర్ లో పడినట్లయితే అది చాలా ప్రమాదం. ఎన్నో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితులు అయితే మనం చూడొచ్చు. అలాగే మనం చూసినట్లయితే ఇక కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకదాటిగా ఈదురు గాలులతో కూడిన వాన కురిసింది. అలాగే ప్రధాన రహదారులు సహా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇక హైవే వెంబడి ఉన్న దుకాణాలు, నివాసాల్లోకి సైతం వాన నీరు చేరింది. విద్యుత్ సరఫరా 4 గంటలకు పైగా నిలిచిపోయింది. అంటే విద్యుత్ సరఫరా అనేది ఈ రోజుల్లో కరెంట్ లేకపోతే ఏ పనులు కావు. అలాంటిది ఏకంగా 4 గంటలు నిలిచిపోయింది అంటే అసలు వర్షం తాకిడి ఏ విధంగా ఉందో మనం ఆలోచించవచ్చు. ఇక అన్నదాతల పాలిట పిడుగు పాట్లు, అంటే మనమంటే ఆఫీసుల్లో ఉంటాం, లేదంటే ఏదైనా పనులు చేసుకుంటాం, కానీ రైతన్నకు నిలయం ఏమైనా ఉందంటే అది కేవలం వాళ్ళు పండించే పొలం, అక్కడ ఉన్న ఆ ప్రదేశంలోనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇక రాష్ట్రంలో సోమవారం వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు గురై 8 మంది మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది ఎక్కడని మనం చూసినట్లయితే పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలం, అలాగే శ్రీరంగరాజపురానికి చెందిన డొప్పా సింహాచలం వంతారం గ్రామానికి చెందిన వండ్రాసి పార్వతి, విజయనగరం జిల్లా వంగర గ్రామానికి చెందిన ఇనుమల నరసమ్మ పొలం పనులకు వెళ్లి పిడుగుపాటుకు గురై మృతి చెందారు. వీరు ముగ్గురు రైతులు కావడం గమనార్హం. ఈ ఘటనలో 4 గాయపడ్డారు. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పిడుగు పడడంతో కన్నయ్య, ఎండపాడు వద్ద బొందాటి నాగయ్య, సిరిగిపాడులో ఎం శ్రీనివాస్ రెడ్డి, ఇక వేముల బండిలో రావులపల్లి శివరామకృష్ణ, అలాగే సామంతపూడిలో ఏ మల్లికార్జున 4, కొంతమంది అయితే మృతి చెందారు, మరి కొంతమంది అయితే గాయపడ్డారు. ఇక మార్కాపురం జిల్లా కనిగిరి మండలంలో దుర్గేష్ కుమార్ మరణించారు. అంటే ఇంతమంది మరణించే అంత తీవ్రంగా వాన ఉందా అని అంటే మనకి తెలియని పరిస్థితి. కాబట్టి ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేసుకుంటూ పొలాల మధ్యలో ఉంటారో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే పిడుగులు ఎక్కువగా చెట్ల కింద ఉన్న వాళ్ళ మీద పడుతూ ఉంటాయని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి సురక్షిత ప్రాంతాలకు చేరుకోండి. అలాగే వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇక కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణంతో ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడో యుద్ధం జరిగితే మనకేంటిలే అనుకున్నాం, కానీ ఎల్పిజి గ్యాస్ కొరత, పెట్రోల్ ఉంటుందా లేదా అని చెప్పేసి అదొక టెన్షన్, పెట్రోల్ బంకుల ముందు వాహనాల తాకిడి, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. ఫస్ట్ అయితే యుద్ధం ఎక్కడో జరిగితే మనకేంటిలే అన్నది కాస్త అయ్యో బాబో యుద్ధం జరుగుతుందా అని భయపడే వాతావరణం క్రియేట్ అయింది. ఇక యుద్ధం అయితే ఆగిపోయింది, కానీ ఇప్పుడు మళ్ళీ యుద్ధం జరిగే వాతావరణం అయితే కల్పిస్తుంది. ఇంకొన్ని గంటలే అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ట్రంప్ గత 37 రోజుల్లో ఇరాన్లో 13,000కు పైగా, అంటే లక్ష్యాలపై అమెరికా సాయుధ దళాలు దాడి చేసినట్లు ట్రంప్ తెలిపారు. శ్వేత సౌధంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్ పై మా యుద్ధం బాగానే సాగుతోంది అంటూ చెప్పారు. అమెరికా బలగాలు ఒక్క రాత్రిలోనే ఆ దేశాన్ని
అంటే తుడిచిపెట్టేస్తాయి కేవలం ఒక్క రోజులోనే అని కూడా ఆయన చెప్తున్నారు. కానీ యుద్ధ వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతుందనే మనకు తెలుస్తుంది. ఇక ఆ రాత్రి మంగళవారం రాత్రే కావచ్చు అని కూడా పేర్కొన్నారు. ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయిన తమ యుద్ధ విమాన పైలట్లను కాపాడేందుకు చేపట్టిన ఆపరేషన్ చరిత్రాత్మకమైనదంటూ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అలాగే రెండో పైలట్ కోసం చేపట్టిన సహాయక చర్యలో మొత్తం 155 అమెరికా విమానాలు పాల్గొన్నాయని తెలిపారు. వాటిలో 64 యుద్ధ విమానాలు ఉన్నట్లు కూడా చెప్పారు. ఇక రెండో పైలట్ చిక్కుకుపోయిన విషయాన్ని మీడియాకు లీక్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా చెప్పారు. అలాగే ఆ వార్త బయటకు రాకముందు అసలు రెండో పైలట్ గురించి ఇరాన్కు తెలియదని అన్నారు. మీడియాలో విషయం బయటకు రావడంతో తమ ఆపరేషన్ చాలా కష్టంగా మారిందని కూడా పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇరాన్పై ఈ యుద్ధంలో ఎప్పటి వరకు చేయనంత భీకరంగా సోమవారం మరింత దారుణంగా పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ట్రంప్ అయితే వెల్లడించారు. మరి ఈ యుద్ధ వాతావరణం కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. అమెరికా ఇజ్రాయెల్ దాడితో టెహ్రాన్లో అలుముకున్న పొగ అయితే మనం చూడొచ్చు. ఇంతకుముందు డెడ్ లైన్ పొడిగింపులతో తాత్కాలిక ఊరటలు కల్పించిన అమెరికా అధ్యక్షుడు ఈసారి మాత్రం పొడిగింపు ఉండబోదని తేల్చి చెప్పారు. ఇరాన్ను తమ బలగాలు ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేయగలవని ఆయన చాలా గట్టిగా చెబుతున్నారు. అలాగే ఆ రాత్రి మంగళవారం రాత్రి కావచ్చని హెచ్చరించారు. అంటే మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అలాగే పాకిస్తాన్ తుర్కయ్య మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ముమ్మరం చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఇక 45 రోజుల పాటు కాల్పులు విరమణ కోసం అవి కీలక ప్రతిపాదన చేయగా ఇరాన్ తిరస్కరించింది. ఇక తాత్కాలిక కాల్పుల విరమణను కాకుండా యుద్ధానికి శాశ్వత ముగింపును ఇవ్వాలన్నట్లుగా కూడా తాము కోరుకున్నట్లు తెలిపింది. మరోవైపు ఇరాన్పై వైమానిక దాడులతో అమెరికా ఇజ్రాయెల్ సోమవారం విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో మళ్ళీ గనక స్టార్ట్ చేసినట్లయితే ఈ దాడుల్లో దాదాపు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మృతుల్లో ఐఆర్జీసీ నిఘా విభాగం అధిపతి మేజర్ జనరల్ మాజిద్ కదేమీ ఉండటం కూడా మనం చూడొచ్చు. ఇక ఇరాన్కు ప్రధాన ఆదాయ వనరైన సౌత్ ఫార్ సహజవాయ క్షేత్రం పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇక టెహ్రాన్ కూడా ఇజ్రాయెల్పై గల్ఫ్ అరబ్లోని తన పొరుగు దేశాలపై దాడులు కొనసాగిస్తుంది. ఇక చర్చలకు సమయం దక్కేలా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక హర్మూజ్ పై ట్రంప్ డెడ్ లైన్ సమీపించడంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్క్చి మనం చూడొచ్చు. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్లను ఈజిప్ట్, పాక్, తుర్కీ తాజాగా కీలక ప్రతిపాదన చేరవేశాయి. 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించడం, ఇక హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం అందులోని ప్రధాన అంశాలుగా మనం చూడొచ్చు. ఇక యుద్ధం ముగింపునకు మార్గం గుర్తించేలా సమగ్ర చర్చలు జరిపేందుకు 45 రోజులు విరమణ సమయం దోహదపడుతుందని కూడా పేర్కొన్నాయి. ఇక అంగీకరించిన టెహ్రాన్ మధ్యవర్తుల ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. తాత్కాలిక కాల్పులు విరమణను కాకుండా యుద్ధానికి శాశ్వత ముగింపునే తాము కోరుకుంటున్నట్లుగా కూడా తెలిపింది. ఇక తమపై మళ్ళీ దాడి జరగదన్న హామీ కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక మనం చూసినట్లయితే పెట్రోకెమికల్ ప్రొడక్ట్స్ పై ఎక్కువగా ఇబ్బంది కలిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే సౌత్ ఫార్స్లో కీలక పెట్రోకెమికల్ ప్లాంట్ పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 2 ఐఆర్జీసీ కమాండర్లు మరణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం సౌత్ ఫోర్స్, దాన్ని ఖతార్ కలిసి ఇరాన్ పంచుకుంటుంది. ఈ క్షేత్రంపై గత నెలలో ఇజ్రాయెల్ దాడి చేసింది. అనంతరం ట్రంప్ స్పందించింది. అంటే ఈ దాడి మళ్ళీ కొనసాగితే మనకి ఎల్పిజి కొరత సమస్య అనేది మళ్ళీ వస్తుందా అని మాత్రం ప్రశ్నార్థకం. అయితే సమస్యలు సరిదిద్దుకొని మళ్ళీ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తొలగిపోవాలి. ఈ యుద్ధం అయితే ఆగిపోతే మనకి కూడా చాలా సేఫ్ జోన్లో ఉంటాం. చూద్దాం మరి ఇక ఏమవుతుందో. ఇక ట్రంప్ కోపానికి మళ్ళీ అగ్నికి ఆహుతవుతుందా ఇరాన్ అనేది చూద్దాం మరి. దిస్ ఈస్ గవర్నింగ్ ఆఫ్ ఇవాళ ఈ విషయాలు అయితే ఇప్పటికీ అయిపోయాయి. మళ్ళీ మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వచ్చేస్తా. దిస్ ఈస్ గగన్ సైనింగ్ ఆఫ్.